సో ఈ కార్డ్స్ అన్నీ ప్రీ షఫుల్ చేసిన కార్డ్సే. సో అందుకే డైరెక్ట్గా రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్ ఒక డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నారు. డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు. సో వాట్ ఈస్ దట్ డెసిషన్ అనేది చూద్దాం. ఇక్కడ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీస్ వస్తున్నాయి ఫ్రమ్ ఏరీస్, లియో, సజిటేరియస్. ఓకే, సో ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అది కొంచెం కోపం కనిపిస్తుంది అండ్ కొంచెం రిలాక్స్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది మీ పర్సన్ సైడ్, మీ పర్సన్ ఎనర్జీస్. ఇది వరకు ఉన్న సాడ్నెస్, ఐసోలేషన్, ద డిప్రెషన్ ఇదంతా కనిపించట్లేదు ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్లో. దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ, దే ఆర్ చూజింగ్ యూ. ఓకే ఓకే సో ఇప్పుడు అసలు ఎందుకు మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత? ఆఫ్టర్ గివింగ్ సో మచ్ పెయిన్ టు యూ, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్. బట్ అదంతా కూడా మీరు మర్చిపోయారు, వదిలేశారు. ఇంకా అనవసరం, ఇంత బాధపడడం కూడా వేస్ట్ అన్నట్టుగా మీరు వదిలేశారు. మీరు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ వీటిపైన మీరు ఫోకస్ చేస్తున్నారు. మీ ఫైనాన్సెస్ అండ్ కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నారు. దట్స్ గ్రేట్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు మీ వైపు రావాలనుకుంటున్నారు, బట్ ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అనేది ఇక్కడ తెలుసుకుందాం. యాక్చువల్లీ జెన్యూన్ రీజన్సే ఉన్నాయి దీనికి. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు అండ్ మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు, అంటే ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ కమిటెడ్ రిలేషన్షిప్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ జస్ట్ సిచ్యువేషన్షిప్ ఆర్ రిలేషన్షిప్, అంతే. సో ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎప్పుడు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి ఎప్పుడు ప్రాబ్లం అనేది రాలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చాలా ఈజీగా వాటిని హ్యాండిల్ చేసేవారు, చాలా ఈజీగా సాల్వ్ చేసేసేవారు అన్ని ప్రాబ్లమ్స్ని. అండ్ తన ప్రాబ్లమ్సే కాదు, మీ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసుకునేవారు. సో ఇదంతా తన మైండ్లో ఉండిపోయింది ఇప్పటికీ కూడా. బట్ ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ మీ లైఫ్లో సెటిల్ అయి ఉన్న పర్సన్. సో ఇఫ్ సపోజ్ ఈ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరున్నారు అన్న ఫీలింగ్ ఉంది ఈ పర్సన్కి, వస్తుంది ఈ పర్సన్కి. ఎప్పుడు మీకోసం ఆలోచించినా ఈ పర్సన్కి ఒక ధైర్యం అనేది వస్తుంది. ఈ పర్సన్కి అర్థం కానిది అదే, అసలు ఎందుకు మీరు గుర్తు రాగానే ఏదో లైఫ్లో ఏదో సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు, ఒక గోల్ ఏదో రీచ్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏదైనా ఒక హైట్ ఎక్కి ఒక ఎత్తు నుండి ఎక్కడి నుంచైనా మనం పడిపోతున్నాం అనుకోండి, పడిపోకుండా ఎవరైనా ఆపితే బాగుండేది అని అనిపిస్తుంది. సో అక్కడ ఆపేది ఎవరు అంటే మీరు, అక్కడ పడిపోబోయేది ఎవరంటే మీ పర్సన్. అలా ఉంది ఈ పర్సన్ సిచ్యువేషన్. ఓకే, అంటే అంత డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఈ పర్సన్. మేబీ కొంతమందికి ఇక్కడ కమ్యూనికేషన్ కూడా స్టాప్ అయింది, కొంతమందికి 4 డేస్కి 3 డేస్కి ఒకసారి మెసేజెస్ అనేవి వస్తున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్ బాగాలేదు ప్రజెంట్, ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఐసోలేషన్, డిప్రెషన్, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, ఇలా ఏడ్చుకుంటూ కూర్చోవడం లేదా బాధపడుతూ ఒక క్లోజ్డ్ రూమ్లో ఉండిపోవడం ఇలాంటిది అయితే లేదు. ఎందుకు లేదు అని అంటే ఈ పర్సన్ బాగా ఫెడప్ అయిపోయారు తన లైఫ్తో. అంటే తనకున్న ప్రాబ్లమాటిక్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఒక హ్యాపీ లైఫ్ మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీతో ఒకవేళ మీరిద్దరికీ కనుక మ్యారేజ్ అవ్వలేదనుకోండి, ఈ పర్సన్ ఒక గ్రాండ్ వెడ్డింగ్ మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎలా అంటే అవి రిలేషన్షిప్స్కి సంబంధించి ప్లస్ ఫైనాన్సెస్కి సంబంధించి
వాటికి రెండిటికి అక్కడ కనెక్షన్ ఉందన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు మీ పర్సన్ ఎవరికైనా మనీ ఇవ్వాలనుకోండి, ఆ ఇవ్వాల్సిందే మీ పర్సన్ ఎవరి దగ్గర అయితే మనీ తీసుకున్నారో వాళ్ళు మేబీ మీ పర్సన్కి రిలేటివ్సే అవ్వచ్చు. సో ఇక్కడ ఈ పర్సన్తో ఎలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు మనీ రిటర్న్ చేయకపోతే ఏ రిలేషన్షిప్ వద్దు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో అలాంటివన్నీ చూస్తూ ఉంటే ఈ పర్సన్కి చాలా బాధ అనిపిస్తుంది. కానీ అవన్నీ అందరితో షేర్ చేసుకునేవి కాదు. ఎందుకంటే షేర్ చేసుకున్నా పెద్దగా సొల్యూషన్ ఏం దొరకదు. హెల్ప్ చేసే వాళ్ళైతే చేస్తారు, అందరి దగ్గర చెప్పుకోలేరు కదా ఈ పర్సన్ వెళ్ళి. సో అలా ఉంది. ఇన్ ద పాస్ట్ ఆల్సో ఈ పర్సన్కి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ డెట్ అంతా మీరు క్లియర్ చేసేవారు. సో మీ పర్సన్కి పెద్దగా అప్పట్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కానీ అన్హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు ఈ పర్సన్కి. సాడ్నెస్ అంటే అసలు ఎందుకు వస్తుంది మన లైఫ్లో అని అనిపించేది ఈ పర్సన్కి. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్న ఈ పర్సన్ని పాస్ట్లో ఎవరో ఒక రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయిపోయారు. ఒక రాంగ్ చాయిస్ చేసుకున్నారు, లేదా ఒక రాంగ్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేశారు, ఆర్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ మీ ఇద్దరు సెపరేట్ అయిపోయారు. బట్ నా ఆ పాస్ట్ లాగే వదిలేయాలని అనుకుంటున్నారు ఈ పర్సన్. అక్కడ ఎంత ఫైట్ చేసినా హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ రాదు. మీ పర్సన్ లైఫ్ ఎప్పటికీ సెటిల్ అవ్వదు. ఓకే, వెయిటింగే కనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. బట్ నో సక్సెస్, నో హ్యాపీనెస్. ఓకే, సో ఇప్పుడు అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ యువర్ ఎనర్జీస్ అంటే యు ఆర్ సీక్రెట్లీ మేనిఫెస్టింగ్ ఫర్ దిస్ పర్సన్, యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. సో వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సైల్ అయిపోతే బాగుంటుంది, మీరు కూడా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నారు మీరు కూడా. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీ వన్. ఇప్పుడు మీ పర్సన్ని బాధ పెట్టడం మీకు కూడా నచ్చట్లేదు. సో మళ్ళీ నా లైఫ్లోకి రా అని మీకు అడగాలని కూడా లేదు ఇక్కడ. సో ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ తనంతటి తాను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ పర్సన్ని. కానీ మీరు రమ్మని అడగడం, మీరు ఊరికే మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం ఇలాంటివి మాత్రం మీరు ట్రై చేయట్లేదు. సో మీరంతా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు సింగిల్గా ఉన్నారు అన్న ఈ విషయం ఈ పర్సన్కి తెలుసు. సో ఏమనుకుంటున్నారు మీకోసం, ఆల్రెడీ యు ఆర్ వెల్ సెటిల్డ్ పర్సన్, మీకు మీరు చాలు, ఇంకొకరు అవసరం లేదు, ఇంకెవరి సపోర్ట్ మీకు అక్కర్లేదు, కాబట్టి మీరు సింగిల్గా కూడా హ్యాపీగానే ఉన్నారు అని అనుకుంటున్నారు. ఓకే, దే లైక్ యువర్ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీ. మీ నేచర్ అంటే చాలా ఇష్టం ఈ పర్సన్కి. మీరు మేబీ చూడటానికి చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయొచ్చు, మీ బిహేవియర్ అలా ఉండొచ్చు, లేదా మీ ఏజ్ కంటే ఒక 10 to 15 years తక్కువ ఏజ్ కనిపిస్తుంది మీ ఫేస్లో. అంటే ఆల్మోస్ట్ ఒక చైల్డిష్ ఫేస్ లాగా కనిపిస్తుంది మీది, చిన్నపిల్లల ఫేస్ లాగా కనిపిస్తుంది. మీ ఏజ్ మీ ఫేస్లో కనపడదు. ఓకే, అది కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కూడా చైల్డిష్గా ఉంటుంది. బట్ అన్ని విషయాల్లో చైల్డిష్గా ఆలోచిస్తారంటే నో, యు ఆర్ వెరీ వెల్ మెచ్యూర్డ్ పర్సన్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ యు ఆర్ స్పిరిచువల్, వెరీ స్పిరిచువల్. ఇక్కడ మోస్ట్లీ మీరు ఒక బిజినెస్ ఉమెన్ ఆర్ బిజినెస్ మ్యాన్, ఆ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది చూస్తే, నెక్స్ట్ యాక్షన్ అనేది నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు అనుకోండి, ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ ఇంకా ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు అనుకోండి, నెక్స్ట్ 48 hours మీ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ అనేది వస్తుంది. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు.
బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ పాజిటివ్ మెసేజే వస్తుంది. ఈ పర్సన్ మెసేజ్లో అసలేం పంపించారు మీకు, ఆ మెసేజ్లో ఉన్న మ్యాటర్ ఏంటి, ఇదంతా మీరు చాలా కేర్ఫుల్గా చదవండి. ఎందుకంటే మీరు ఏదైనా మెసేజ్ రాగానే చాలా ఇంపల్సివ్గా మీకు రిప్లై ఇవ్వడం అలవాటు. ఇవ్వచ్చు, అదర్ థింగ్స్ ఏదైనా ఉంటే లైక్ బిజినెస్ ఆర్ జాబ్ లేదా మిగతా మెసేజ్ ఏదో కొన్ని అంత ఆలోచించి ఇవ్వక్కర్లేదు ప్రతి మెసేజ్కి రిప్లై. బట్ ఇక్కడ మీ పర్సన్ పంపించేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఆ మెసేజ్లో ఏముంది, ట్రై టు సీ బిట్వీన్ ద లైన్స్ ఏముంది, అసలు ఇంత ఎమోషనల్ మెసేజ్ ఎందుకు పంపించారు అనేది ట్రై చేసి బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అప్పుడు మెసేజ్కి రిప్లై ఇవ్వండి మీరు. ఓకే, మీరు రిప్లై ఇస్తారు. ఒక్కొక్కసారి మీకున్న అలవాటు ఏంటంటే ఇంపల్సివ్గా మెసేజ్ టైప్ చేసేస్తూ ఉంటారు, సెండ్ చేసేస్తూ ఉంటారు. సో అది కాదు ఇక్కడ కరెక్ట్ మెథడ్ ఆఫ్ అప్రోచింగ్ ఏంటి అని అంటే, ఆఫ్టర్ సో మెనీ డేస్ ఈ పర్సన్ మీకు రిప్లై మెసేజ్ చేయబోతున్నారు. అది చాలా సింపుల్ మెసేజే వస్తుంది, కానీ అందులో చాలా అర్థం అనేది ఉంటుంది. ఓకే, అండ్ if you are in a third party situation or there is a third party in your situation, ఇక్కడ ఇంకొకలాగా ఉంటుంది సిచ్యువేషన్. ఏంటంటే ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసమే మీ దగ్గరికి వస్తున్నారు. బట్ వై దే ఆర్ కమింగ్ అంటే, ఇప్పుడు ఈ పర్సన్కి మీరు తప్ప ఇంకొక చాయిస్ లేదు. ఓకే, ఇంకొక చాయిస్ కావాలంటే ఈ ఆప్షన్స్ ఈ పర్సన్కి ఉన్నాయి, కానీ ఆప్షన్స్లోంచి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలనో లేదా ఇంకా వెయిట్ చేస్తే ఇంకా ఎవరైనా పరిచయం అవుతారు, వాళ్ళలో నుండి వాళ్ళందరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం, ఇలాంటి థాట్ ప్రాసెస్ అయితే లేదు ఇప్పుడు ఈ పర్సన్కి. దే వాంట్ యూ అండ్ ఓన్లీ యూ. ఐ డోంట్ నో వై. ఇది ఒక డివైన్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఈ పర్సన్కి అర్థమవుతుంది, రోజు మీకోసం ఆలోచిస్తే ఈ పర్సన్కి సమ్ కైండ్ ఆఫ్ డివైన్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే గుర్తొస్తూ ఉంటారో ఈ పర్సన్కి, తను చాలా ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే తనకున్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒకే రోజు క్లియర్ చేసేస్తే ఎలా ఉంటుంది, అంత హ్యాపీనెస్ అనేది వస్తుంది మీరు గుర్తు రాగానే. సో ఒక్కోసారి ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో అందుకే పదే పదే మీరు మళ్ళీ మళ్ళీ మీట్ అవుతున్నారు, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఎంత వాకవే చేద్దాం అనుకున్నా మీరు వాకవే చేయలేకపోతున్నారు, మీ పర్సన్ కూడా వాకవే చేయలేకపోతున్నారు. సో ఇదంతా చూస్తే ఈ పర్సన్కి మీది ఒక డివైన్ కనెక్షన్ అని అనిపిస్తుంది. సో ఒక బ్రాండ్ న్యూ ఫ్యూచర్ అయితే ఉంది మీకు. ఇద్దరికి ఒక బాండింగ్ అనేది రాబోతుంది, ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్, అది కూడా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి చేంజ్ అవ్వబోతున్నారు మీరిద్దరు. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ఏ రిలేషన్షిప్, ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, బట్ ఈ పర్సన్ మీతో కమిట్ అనుకున్న ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వాలని మాత్రమే వస్తున్నారు మీ లైఫ్లోకి, నో అదర్ నెగటివ్ ఇంటెన్షన్. ఓకే, బట్ దే గోస్టెడ్ యూ ఇన్ ద పాస్ట్, దే బ్లాక్డ్ యూ, దే వాక్డ్ అవే, అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ పర్సన్ యూ వాక్డ్ అవే. లాట్ ఆఫ్ టీయర్స్ అనేవి చూసారు మీరు కూడా, బట్ లేటర్ ఆన్ మీకు అర్థమైంది, ఓకే లెట్ గో చేసేద్దాం ఈ పర్సన్ని. ఓకే, లెట్ గో చేసేద్దాం,
హ్యాపీగా ఉండగలను నేను. మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు మీరు కూడా మీ పర్సన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా, అలా అనుకున్నారు మీరు. సో అలా మీరు చాలా కాలం సింగిల్గా ఉన్నారు. బట్ ఎంత టైం మీరు సింగిల్గా స్పెండ్ చేసినా కూడా ఈ పర్సన్ మీకు గుర్తొస్తూనే ఉన్నారు. ఈ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మీ పర్సన్తో ఒక మ్యారీడ్ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. అండ్ ఈ పర్సన్ కూడా సేమ్ థింగ్, దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ. మీతో తన మ్యారీడ్ లైఫ్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది కూడా ఈ పర్సన్కి డౌట్ ఉంది. అండ్ మీరు మిమ్మల్ని మీ పర్సన్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందో చేయరా ఇలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పర్సన్ దగ్గర నుండి మీకు కమిట్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ ఒక రొమాంటిక్ మెసేజ్ వస్తుంది. అది కూడా మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తారు. బట్ హియర్ ఈ పర్సన్ దే ఆర్ లీవింగ్ సమ్ సిచ్యువేషన్ ఆర్ లీవింగ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ టు బీ విత్ యూ. ఈ పర్సన్కి మీతో ఉండాలి అని అంటే కొన్ని టాక్సిక్ రిలేషన్స్ వదిలేయాలి. అండ్ టాక్సిక్ డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో పాస్ట్లో అదంతా కూడా వదిలేయాలి. మీరు చెప్పట్లేదు ఇలా, మీ పర్సనే అనుకుంటున్నారు అలా. ఈ టాక్సిక్ సిచ్యువేషన్, ఈ టాక్సిక్ లైఫ్ నుండి కంప్లీట్గా ఒక బ్రాండ్ న్యూ పాజిటివ్ లైఫ్లోకి ఎంటర్ అయిపోవాలి నేను అని పదే పదే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నాయి. ఈ పర్సన్ చాలా సింగిల్గా ఫీల్ అవుతూ ఉంటారు. వై? బికాజ్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ యూ 24/7 బట్ దే ఆర్ నాట్ మెసేజింగ్ యూ 24/7. ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడాలి అని, మీకు తను ఓపెన్ అప్ అయ్యి తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని చాలా అనుకుంటున్నారు ఈ పర్సన్. కానీ టైం అనేది సపోర్ట్ చేయట్లేదు. బట్ ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ విషయంలో. మీ రిలేషన్షిప్ని తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అండ్ మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు. మీతో అవనివ్వండి, మీ పర్సన్ మీతో ఫైట్ చేయొచ్చు ఈ రిలేషన్ కోసం, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో అయినా కూడా ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్కి ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ కోసం ఆలోచిస్తే అది మీరు ఒక్కరు మాత్రమే ఈ రిలేషన్షిప్కి జస్టిస్ చేయగలరు అని అర్థమవుతుంది. సో మిమ్మల్ని తప్ప ఇంకొకరిని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలని లేదు. ఈ పర్సన్ ఆల్రెడీ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఓకే, బట్ ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మాత్రమే ఈ పర్సన్కి పెద్ద ప్రాబ్లం. ఓకే, బట్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీ చాయిస్. రీడింగ్లో వచ్చినా కూడా అది చెప్పరు ఇక్కడ రీడింగ్లో. ఎందుకంటే యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తుంది అని అంటే ఎప్పుడు ప్రతి రీడింగ్లో మీ చాయిస్ మీరే చేసుకోవాలి. చాయిస్ మేకింగ్, డెసిషన్ మేకింగ్లో ఎవరు మిమ్మల్ని గైడ్ చేయరు. ఈ పర్సన్నే చూస్ చేసుకో అని ఎవరు చెప్పరు. ఓకే, దట్ ఈజ్ యువర్ చాయిస్, యువర్ ఫేట్. అండ్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఏమైనా ఇంకా ఉంటే ఈ రిలేషన్షిప్ ఏదైతే ఈ లైఫ్ టైంలో ఏవైతే రిలేషన్షిప్స్ ఉంటాయో అవి పాస్ట్ లైఫ్కి కూడా కనెక్ట్ అయి ఉంటాయి చాలామంది విషయంలో. ఓకే, సో దాని ప్రకారమే మీరు డెసిషన్ అనేది తీసుకుంటారు. ఓకే, బట్ వాట్ యూనివర్స్ ఈస్ టెల్లింగ్ హియర్ అంటే ఈ పర్సన్ మీకు ఫ్యూచర్లో మీతోనే కలిసి ఉంటారు. ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మీకు ఒక లైఫ్ పార్ట్నర్గా, మీకు సపోర్టింగ్గా, కేరింగ్గా, ఒక సెక్యూరిటీగా ఉంటారు. మీకు మీ ఇంట్లో ఏం ఫంక్షన్స్ అయినా ఈ పర్సన్ హెల్ప్ చేస్తారు. అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఇలా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఓవరాల్ ఎనర్జీ ఒక వెరీ పాజిటివ్ ఎనర్జీ, లైక్ ఒక ఎమోషనల్ ఎనర్జీ మాత్రమే కనిపిస్తుంది.
రీడింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదే ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. అంటే మీ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారు ఇక్కడ. దే వాంట్ టు మ్యారీ యూ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్. సో మ్యారేజ్ వరకు వెళ్తుంది ఈ రిలేషన్షిప్, అండ్ చాలా సక్సెస్ఫుల్ మ్యారేజ్ అది. ఓకే, అండ్ చాలా హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు మీరిద్దరూ కలిసి. అండ్ అదొకటే కాదు, ఇక్కడ మీ ఇద్దరి కనెక్షన్ని సాబటేజ్ చేయడానికి చాలామంది ఇంటర్ఫియర్ అవుతారు. ఎందుకంటే మీ పర్సన్ ఒకవేళ మీతో కమిట్ అయి ఉంటే మీ పర్సన్ చాలా ఒక హై రేంజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీ పర్సన్ అలా డెవలప్ అయిపోవడం, తన లైఫ్లో ఒక మంచి ప్లేస్కి రీచ్ అవ్వడం, మంచి పొజిషన్కి రీచ్ అవ్వడం, ఇదంతా నచ్చని వాళ్ళు మీ పర్సన్కి మీకు మధ్య గొడవలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ నెగిటివ్ పీపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ లైఫ్లో ఓన్లీ హ్యాపీనెస్ మాత్రం మిస్సింగ్. దట్ హ్యాపీనెస్ కూడా త్వరలోనే రాబోతుంది బికాజ్ ఆఫ్ యూ. ఓకే, ఈ పర్సన్ ఫ్యామిలీలో కూడా అందరూ మీకు సపోర్టింగ్గా ఉంటారు, చాలా కేరింగ్గా ఉంటారు. సో దాంట్లో అయితే డౌట్ లేదు. మేబీ ఇన్ ద పాస్ట్ కొన్ని బిహేవియరల్ చేంజెస్ అయితే చూస్తుండొచ్చు మీరు ఈ పర్సన్లో. అంటే దే ఆర్ వేరింగ్ ఏ మాస్క్, అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హైడ్ చేయడం, ఆర్ మీకు మీరంటే తనకి ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం, అందరి దగ్గర మీకోసం బ్యాడ్గా చెప్పడం, ఇలాంటిదంతా జరిగింది ఇన్ ద పాస్ట్. బట్ అది కూడా తెలిసిన తర్వాత కూడా మీరు ఈ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేశారు, రిలేషన్లో ఉండొచ్చు. సో నౌ దే ఆర్ రిగ్రెటింగ్ ఆల్ దట్. ఈ పర్సన్ అందరి దగ్గర ఇప్పుడు మీకోసం చాలా మంచిగా చెప్తున్నారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్ ఈజ్ యువర్ కలీగ్, ఆర్ ఈ పర్సన్ని మీరు ఆన్లైన్ ఆర్ మీ వర్క్ ప్లేస్లో కలిసి ఉండొచ్చు. ఓకే, సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్, దే వాంట్ టు మ్యారీ యూ. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్. అండ్ ఈ పర్సన్కి కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. హ్యాబిట్స్ అండ్ హాబీస్ ఏంటంటే, మూవీస్ ఎక్కువ చూడటం, జిమ్కి వెళ్ళడం, అండ్ డైట్ మెయింటైన్ చేయడం, హెల్త్ కేర్ ఎక్కువ. ఓకే, సో ఇవి తన హాబీస్. ఎక్కువ జిమ్కి వెళ్ళడం తన హాబీ. అండ్ చాలా ఫిట్నెస్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడో వాచ్ చేస్తున్నారు, మీ పిక్స్ ఎక్కడో చూస్తున్నారు. మీ పర్సన్కి మీరు మేబీ ఏమైనా పిక్స్ పోస్ట్ చేసి ఉండొచ్చు. సో మీ ఫిట్నెస్ కూడా ఈ పర్సన్ చూస్తున్నారు. యు ఆర్ మెయింటైనింగ్ వెల్. అసలు మీకు మీ ఏజ్కి మీ లుక్స్కి మ్యాచ్ కాదు, అలా కనిపిస్తారు మీరు. నేను రీడింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను, మీ ఏజ్ కంటే మీరు ఒక 10 to 15 years చిన్న వాళ్ళలా కనిపిస్తారు. సో నౌ దే ఆర్ వాచింగ్ యూ. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ పిక్స్ పెడుతున్నారు, ఇదంతా కూడా ఈ పర్సన్ చూస్తున్నారు. బట్ అదేంటంటే, ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. డివైన్ మాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో నౌ దే వాంట్ దిస్ ఓల్డ్ యూ. అంటే మీరు మేబీ చాలా చేంజ్ అయినట్టుగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ వే ఆఫ్ టాకింగ్, మీ బిహేవియర్, ఇదంతా కూడా చేంజ్ అయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఈ పర్సన్ ఆ మాటలు కూడా చెప్తారు. బట్ సడన్లీ మీరు ఓల్డ్ ఎనర్జీస్లోకి కనుక వెళ్తే, దట్ నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ ఎనర్జీస్ ఈ పర్సన్ కావాలి. సో ఈ పర్సన్ అప్పుడు ఏ ఎనర్జీలో ఉండేవారో సేమ్ ఎనర్జీకి ఈ పర్సన్ కూడా వెళ్తారు. సో దే లైక్ దట్ కనెక్షన్. ఓకే, మిమ్మల్ని ఎలా చూస్తారంటే ఈ పర్సన్ ఎప్పుడు ఒక ఫాదర్లా, ఒక మదర్లా చూస్తారు. ఎందుకంటే మీ బిహేవియర్ అలా ఉంటుంది ఇక్కడ. మీరు మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉంటారు, అన్ని విషయాల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు.
ఓకే, ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే అలా చేయొద్దు అని చాలా ప్రశాంతంగా చెప్తూ ఉంటారు. సో ఇదంతా ఈ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే ఒక ఫాదర్ ఆర్ మదర్ అంటే ఎలా ఉండాలో మీరు అలా ఉంటారు. అండ్ ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఏంటంటే మీలో ఈ పర్సన్ వాళ్ళ మదర్ని చూసుకుంటున్నారు. మేబీ మీరంతా నర్చరింగ్ అండ్ ప్యాంపరింగ్గా చూసుకుంటున్నారేమో మీ పర్సన్ని. సో ఆ ఫీలింగ్ వచ్చింది ఇక్కడ ఈ పర్సన్కి, అందుకే. ఓకే, ఇది స్పెసిఫిక్ మెసేజ్. కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 5 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని తప్పకుండా హైప్ కూడా చేయండి. అండ్ ఈ రీడింగ్లో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ చూసిన 48 అవర్స్లోనే మీ పర్సన్ దగ్గర నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. బట్ ఓన్లీ పాజిటివ్ మెసేజెస్ వస్తాయా మీ పర్సన్ నుండి, రొమాంటిక్ మెసేజెస్ వస్తాయా అని కనుక మీరు వెయిట్ చేస్తున్నట్టయితే అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. దెర్ విల్ బీ సమ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఓకే, అది రొమాంటిక్ అవ్వచ్చు లేదా జస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు విత్ సమ్ క్యాజువల్ మెసేజ్. ఓకే, సో కమ్యూనికేషన్ లేని వాళ్ళకి నెక్స్ట్ 48 అవర్స్లో కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. రీడింగ్లో అన్ని రాసుల వాళ్ళకి పాయింట్స్ కొన్ని రెజొనేట్ అవుతాయి అండ్ కొన్ని రెజొనేట్ అవ్వవు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మీ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో సెండింగ్ లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.